వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రజిత. తెలంగాణలో రైతు రుణమాఫీ చరిత్రాత్మక ఘట్టమని మాజీ ఎమ్మెల్యే మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రైతుల రుణాలు మాఫీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సరూర్ నగర్ డివిజన్లోని భగత్ సింగ్ నగర్లో డివిజన్ అధ్యక్షుడు బోయిని శంకర్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాల్లో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, టీపీసీసీ సభ్యులు దేపా భాస్కర్ రెడ్డి పాల్గొని రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కేఎల్ఆర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన రైతు రుణమాఫీ గురించి నేడు దేశమంతా చర్చిస్తుందని అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ రైతుల రుణాలు మాఫీ చేయకుండా వారిని మోసం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి రుణాలు మాఫీ చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి ఏదో రూపంలో చేరుతున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు బోయిని మహేందర్ యాదవ్, నల్లంకి ధనరాజ్ గౌడ్, బేరా బాలకిషన్, ఇమ్రాన్ అలీ, జంగారెడ్డి, శివప్రసాద్, గుల్షన్, కాంగ్రెస్ నేతలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాటిచ్చాం, ఒకటొకటి ఇంప్లిమెంట్ చేయటం మొదలుపెట్టాం. ఉచిత బస్సుతో మొదలుపెట్టాం. ఈరోజు ప్రతి అమ్మ సంతోషంగా ₹1 ఖర్చు లేకుండా తల్లిగారింటికి పోవాలన్నా, అత్తగారింటికి పోవాలన్నా, ఉద్యోగానికి పోవాలన్నా, ఎక్కడ పోవాలన్నా కూడా ఉచితంగా పోవటం వలన వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళకు చాలా లాభమైంది. అందుకే సంబరాలు జరుపుకోవాలనే ప్రోగ్రాం పెట్టాం. అదేవిధంగా వంట వండాలంటే భయపడే పరిస్థితికి సిలిండర్ రేటు పెరిగిపోయింది. ₹1200 అయితే వంట వండాలా, పచ్చి పులుసుతోటి తినాలా అనే లెవెల్కి పోయిన దాన్ని పోయి ₹400 మేము ఇదివరకు ఇస్తుంటిమి. అప్పుడు అమ్మలు సంతోషంగా వంటలు వండుకునేవాళ్ళు. అందుకే వీళ్ళని కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ₹500 సిలిండరు అనే పథకాన్ని తీసుకొచ్చాం. ఇంకా కొంతమందికి రాలేదని తెలిసింది. అందరికీ మేము ఇయ్యనికి రెడీ ఉన్నాం. ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీస్లో మీరు అప్లికేషన్ పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా, ఎవరికైనా రాకపోతే. అదేవిధంగా ఈ రోజులలో వేడి విపరీతంగా పెరిగిపోయింది. పాతకాలంలా కాకుండా ఈరోజు ఫ్యాన్ లేనిది, లైట్ లేనిది నడవని పరిస్థితికి ప్రతి కుటుంబం వచ్చేసింది. కనుక ఉచితంగా కరెంట్ ఇస్తే తప్ప వీళ్ళు సంతోషంగా ఉండరు అనే ఉద్దేశంతో 200 యూనిట్ల పవరు అందరికీ ఉచితంగా లబ్ధిదారులు ఎవరెవరైతే ఉన్నారో అందరికి ఇచ్చాం. 0 బిల్ ఇచ్చాం. ఎక్కడైనా రాకపోతే కూడా ఇప్పుడు మేము ఇయ్యనికి రెడీగా ఉన్నాము. ఎండిఓ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడ అయితే కౌంటర్ పెట్టారో అక్కడ ఈ మున్సిపల్ ఆఫీస్లో కానీ కౌంటర్లు పెట్టాం. మీరు పోయి మళ్ళీ దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా ఇమ్మీడియట్గా ఇచ్చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి కార్పొరేట్ హాస్పిటళ్లలో ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా ఏ హాస్పిటల్కైనా పోవాల్సిన అవసరానికి డబ్బులు వీళ్ళకి కష్టం కనుక 10 లక్షల వరకు వీళ్ళకు ఉచితంగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా ప్రోగ్రాం మొదలుపెట్టాం. ఇక్కడ వ్యవసాయదారులు లేరు కానీ ఇక్కడ ఉన్నోళ్ళకు ఊర్లలో భూములు ఉండి ఉంటాయి. అక్కడ లోన్ తీసుకుని ఉంటారు. వాళ్ళకందరికి కూడా లోను మాఫీ చేశాం. 1,00,000 వరకు ఉన్నోళ్ళని నిన్నటి వరకు చేశాం. 1,50,000 వరకు అప్పు ఉన్నోళ్ళందరినీ 30వ తారీఖు వరకు చేస్తున్నాం. మళ్ళీ 2 లక్షల వరకు వచ్చే నెల 15 తారీఖు లోపట వీళ్ళందరి మాఫీ చేస్తాం. అందుకు గాను సంబరాలు చేసుకుందాం పదండి. గల్లీ గల్లీలో కాంగ్రెస్ లొల్లి అందరికీ మనం చేసిన పనులన్నీ అందరికీ చేరేటట్టుగా చేయటానికి కానీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఉద్యోగాలు ఇస్తామన్నాం. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఆల్రెడీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చాం. ఇప్పుడు అన్నిటికి కూడా మళ్ళా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ సంవత్సరంలో దగ్గరగా 2 లక్షల ఉద్యోగాలు మేము ఏదైతే ఇస్తామన్నామో దానికి జాబ్ క్యాలెండర్ కూడా ఇమ్మీడియట్గా ఇష్యూ చేస్తున్నాం. ఇదే విధంగా ఏవేవైతే మేము ఎలక్షన్ల కంటే ముందు మాట ఇచ్చామో వీటిని అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. దానికి కొంచెం టైం పడుతుంది. కారణం ఏమంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ఈ రాష్ట్రాన్ని ఆ కేసీఆర్ అండ్ వాళ్ళ గవర్నమెంట్ ముంచిపోయింది. కనుక ఇప్పుడు మేము అనుకున్న విధంగా ఇంకా స్పీడ్గా చేయలేకపోతున్నాం. ఇంకా కూడా స్పీడ్గా మేము చేయటానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాం. ఇచ్చిన మాట ప్రతి దాన్ని నిలబెట్టుకుంటామని కూడా మళ్ళొకసారి ఇక్కడ ఉన్న ప్రజలకు అందరికి కూడా మీ మీడియా ద్వారా ప్రతి ఇంటికి నేను తెలియజేస్తున్నాను. ప్రతి ఇంట్లో ఏదో ఒక బెనిఫిట్ వచ్చింది. 7 నెలల లోపల కరెంట్ అన్నా మాపైంది, బస్సులన్నా ఉచితంగా తిరుగుతున్నారు, లేదంటే ట్రీట్మెంట్ తీసుకుని ఉండొచ్చు, లేదా గ్యాస్ సిలిండర్ వచ్చింది. కనుక మీరు సంబరాలలో ప్రతి కుటుంబం కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ మీడియా ద్వారా. థ్యాంక్